హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో ర్యాండమ్ నెంబర్ ఎలా జనరేట్ అవుతుంది, తర్వాత వేరియబుల్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఒక వేరియబుల్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా డిక్రీజ్ చేసుకోవాలి, ర్యాండమ్ నెంబర్స్ ఎలా జనరేట్ అవుతాయి, దాన్ని రౌండ్ ఆఫ్ ఎలా చేసుకుంటాం, ఇవన్నీ మనం లాస్ట్ క్లాసెస్లో చూసాం, రైట్? ఇప్పుడు మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఐటమ్స్ని ఎలా యాడ్ చేయాలి, దాంట్లోంచి ఐటమ్స్ ఎలా రిమూవ్ చేయాలి అండ్ లిస్ట్ మొత్తాన్ని ఒకసారికి ఎలా క్లియర్ చేయాలనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, న్యూ ఫ్లోలోకి వెళ్ళి లిస్ట్ అనే ఫ్లోని క్రియేట్ చేయండి. ఓకే, జస్ట్ క్రియేట్ ఇట్. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆ లిస్ట్ అనేది, ఆ ఫ్లో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనం ఏం చేస్తామంటే, మనకు ఆల్రెడీ వేరియబుల్ సెక్షన్ అనేది యాక్టివిటీ ఒకటి ఉంది, రైట్? యాక్షన్స్లో వేరియబుల్ అనేది యాక్షన్స్ ఉన్నాయి. ఈ వేరియబుల్ యాక్షన్స్లో మనకి లిస్ట్ అనేది కనపడుతుంది, చూడండి ఇక్కడ, రైట్? సి క్రియేట్ న్యూ లిస్ట్. ఈ న్యూ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? వేరియబుల్స్లో మనకి డేటా ఐటమ్ గురించి చెప్పుకున్నాం. డేటా ఐటమ్ ఎప్పుడు సింగిల్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. అది టెక్స్ట్ అయినా, ఇంటీజర్ అయినా, బులియన్ వాల్యూ అయినా, ఏదైనా సరే ఒక సింగిల్ వాల్యూ. అది మీకు మల్టిపుల్ వాల్యూస్ ఎట్ ఏ టైం హోల్డ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ కానీ, లిస్ట్ ఐటమ్స్ని కానీ, లేదంటే కలెక్షన్స్ని కానీ యూజ్ చేస్తాం, రైట్? సో దాంట్లో వన్ ఆఫ్ ద కలెక్షన్ అనేది మనం ఏం చేస్తాం అంటే, లిస్ట్ అనేది ఒక వన్ ఆఫ్ ద మల్టిపుల్ వాల్యూస్ని హోల్డ్ చేయడానికి యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ వేరియబుల్. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇక్కడ లిస్ట్ని యూజ్ చేయండి. క్రియేట్ న్యూ లిస్ట్ ఉంది కదా, జస్ట్ నేను ఏం చేస్తున్నాను, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను ఇక్కడికి. ఓకే, చూడండి ఇక్కడ క్రియేట్ న్యూ లిస్ట్, వేరియబుల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ లిస్ట్ అని బై డిఫాల్ట్ నేమ్ ఉంది. సో మీకు నచ్చిన వేరియబుల్ లిస్ట్ నేమ్ పెట్టుకోండి. నేనేం పెడుతున్నానంటే, డెమో. ఓకే, సరే. ఇప్పుడేంటి, ఇది లిస్ట్ ఐటమ్. ఈ లిస్ట్ ఐటమ్లో ఇది వేరియబుల్ నేమ్. ఓకేనా? ఈ వేరియబుల్ నేమ్లో ఏంటి, మనకి ఇది ఎట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ని హోల్డ్ చేస్తుందని చెప్పుకున్నాం. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి, యాడ్ ఐటమ్ టు లిస్ట్. ఈ యాక్టివిటీని తీసుకున్నప్పుడు యాడ్ ఐటమ్ టు లిస్ట్ అన్నప్పుడు యాడ్ ఐటమ్ అంది, ఐటమ్స్ అనలేదు. సో యాడ్ ఐటమ్ అన్నప్పుడు ఒక ఐటమ్ మాత్రమే, ఒక వాల్యూని మాత్రమే లిస్ట్లోకి ఇన్సర్ట్ చేయగలం, అంటే ఆ లిస్ట్లో యాడ్ చేయగలం. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఏ లిస్ట్లోకి దాన్ని యాడ్ చేయాలి, ఇంటూ లిస్ట్ అని ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళి నేను డెమో అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకే, నా లిస్ట్ పేరేంటి, డెమో కదా. సో ఇంటూ లిస్ట్, ఆ లిస్ట్లోకే నేను ఈ యాపిల్ అనే ఒక ఐటమ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సేవ్ చేయండి. సో దాంట్లోకి వాల్యూ ఇన్సర్ట్ అయిందా లేదా చూడడానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డిస్ప్లే మెసేజ్ బాక్స్ యూజ్ చేస్తున్నాను, అంటే వాల్యూ లోడ్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం. లాస్ట్ క్లాస్లో దీని యొక్క డీటెయిల్స్ మనం చెప్పుకున్నాం, అంటే మెసేజ్ బాక్స్ టైటిల్స్ ఏమి ఉండాలి అనేది, రైట్? నేను డీటెయిల్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఓకే, మెసేజ్ టు డిస్ప్లే, అంటే మనం డిస్ప్లే చేయాల్సింది ఏంటి, డెమో. ఓకే, అండ్ ఐకాన్ నేనేం తీసుకోవట్లేదు, ఓకే పెడుతున్నాను. సో మిగతా అన్ని యాజ్ తీసుకుంటున్నాను. సేవ్ చేయండి. జస్ట్ ఇప్పుడు రన్ చేయండి దీన్ని. ఇప్పుడు రన్ చేస్తే మనకేమొస్తుంది చూడండి, దాంట్లో యాపిల్ అనే ఒక ఫ్రూట్ ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకో ఐటమ్ని దాంట్లోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో ఫ్రూట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను బనానా అనుకుంటున్నాను. ఆ బనానాని ఆ లిస్ట్లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎట్ ఏ టైం మనం ఆల్ వాల్యూస్ని యాడ్ చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కామా ఇచ్చి బనానా. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, రన్ చేయండి. ఇప్పుడు మనకి ఆ లిస్ట్లో ఏంటి, రెండు ఐటమ్స్ ఉండాలి, యాపిల్ ఒకటి ఉండాలి, బనానా ఒకటి ఉండాలి. కానీ అక్కడ చూడండి, రెండూ కలిపి సింగిల్ కింద వచ్చింది, అంటే ఆ రెండింటిని అది ఏం చేస్తుంది, సింగిల్ ఐటమ్ కింద కన్సిడర్ చేస్తుంది.
కానీ మనకి లిస్ట్ ఎప్పుడు ఎలా ఉండాలి, ఇండివిజువల్ ఐటమ్స్ కింద రావాలంటే మల్టిపుల్ వాల్యూస్ ఉండాలి, కానీ సింగిల్ వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది కదా. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఇది యాడ్ టు ఐటమ్స్ కాదు, యాడ్ ఐటమ్ టు లిస్ట్ అని అన్నాడు. అంటే ఒక ఐటమ్ మాత్రమే యాడ్ చేయగలం, మల్టిపుల్ ఐటమ్స్ యాడ్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాము అంటే దీన్ని కాపీ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రూట్ ఏముంది, మ్యాంగో. ఓకే, సేవ్. నెక్స్ట్ ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే నెక్స్ట్ వాల్యూ ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఈ లిస్ట్లో యాపిల్, మ్యాంగో, వాటర్ మెలాన్. సో ఈ మూడు నాకేంటి చూడండి ఫస్ట్గా వచ్చినాయా, ఇండివిజువల్ ఐటమ్స్ ఈ మూడు. ప్రీవియస్గా మనం ఒక రోలోనే రాసినప్పుడు ఏముంది, అది మొత్తం ఒక స్ట్రింగ్ కింద కన్సిడర్ చేసి ఆ ఒక్క వాల్యూనే ఇచ్చింది. కానీ ఇప్పుడు మనం యాడ్ ఐటమ్, ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ మనం లిస్ట్కి యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, మనకున్న ప్రాపర్టీస్ని బట్టి యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఈచ్ ఐటమ్ని ఆ లిస్ట్కి యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకేనా, ఇది ఫస్ట్ లిస్ట్ని క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ ఏదైనా ఐటమ్ని ఆ లిస్ట్లోకి యాడ్ చేయడానికి, ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు నాకు ఆ ఐటమ్ దాంట్లో అవసరం లేదు, దాన్ని తీసేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే, ఇక్కడ రిమూవ్ అనే యాక్షన్ ఉంది చూడండి, రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్ అని ఉంది, రైట్. ఇక్కడ చూసారంటే రిమూవ్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ చూడండి. సో రిమూవ్ ఐటమ్ బై ఇండెక్స్ అంటే ఇప్పుడు మనం లిస్ట్లోకి వాల్యూస్ చేసాం, అంటే నెంబర్ ఆఫ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 4 అలా స్టార్ట్ అవుతుంది. ఐదర్ మనం ఆ పర్టికులర్ నేమ్ని బట్టి అన్నా డిలీట్ చేయొచ్చు, లేదంటే దానికి ఇచ్చిన రో ఇండెక్స్ నెంబర్ని బట్టి అన్నా డిలీట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ అనుకోండి, అట్ ఇండెక్స్ నేను 0 డిలీట్ చేస్తున్నా. దేని నుంచి చేస్తున్నా, ఏ లిస్ట్ నుంచి తీయాలి, డెమో, రైట్. సేవ్. ఇప్పుడు రన్ చేయండి. చూడండి 0 అంటే మనకి ఏం పోయింది, యాపిల్ అనేది లేకుండా పోయింది, రైట్. సో ఇప్పుడు మనకేముంది, మ్యాంగో అండ్ వాటర్ మిలాన్ ఉంది. అంటే ఏదైనా ఐటమ్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ అనే యాక్షన్ని వాడతాం ఇక్కడ. ఓకే, ఈ రిమూవ్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ అనే యాక్షన్లో ఎయిదర్ మనం బేస్డ్ ఆన్ ఇండెక్స్ని బట్టి కానీ వాల్యూని బట్టి కానీ మనం రిమూవ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఇండెక్స్ ఇచ్చాను కాబట్టి ఇండెక్స్ని బట్టి అయింది. ఓకేనా, సేమ్ నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, రిమూవ్ ఫ్రమ్ ద వాల్యూని బట్టి చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, విత్ వాల్యూ. ఆ వాల్యూ ఏంటి, ఓకే ఇక్కడ చూడండి, రిమూవ్ ఆల్ ఐటమ్ అకరెన్సెస్ అంటే అది ఎక్కడున్నా సరే దాని రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది. నాకు అక్కడ ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటే తీసుకుంటున్నాను. ఓకే, సేవ్. నౌ రన్. చూడండి పోయిందా. సో మనం రిమూవ్ చేయడానికి ఎయిదర్ ఇండెక్స్ అన్నా వాడచ్చు, పర్టికులర్ మీకు వాల్యూ తెలిస్తే ఆ వాల్యూని బట్టి అన్నా రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇండెక్స్ అనేది కాన్స్టెంట్, ఎప్పుడూ ఒకటే ఉంటుంది, కానీ వాల్యూ అనేది దాని పర్టికులర్ నేమ్ అనేది మారుతూ ఉంటుంది. మనకు కావాల్సిన ఏదైతే ఐటమ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో దాని వాల్యూని బట్టి డిలీట్ చేయడం అనేది కరెక్ట్ వే. ఓకే, అండ్ ఇలా ఒక్కొక్క ఐటెం కాకుండా నేను అట్ ఏ టైం మొత్తం లిస్ట్ని ఎంటీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి యాక్టివిటీ ఉంది, ఇక్కడ చూడండి, క్లియర్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది, రైట్. ఇదిగోండి, రైట్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి, సో మీరు ఏదైతే లిస్ట్ని మొత్తం టోటల్గా ఎంటీ చేద్దాం అనుకుంటున్నారో ఆ లిస్ట్ నేమ్ ఇస్తారు. సేవ్, జస్ట్ రన్. సో మొత్తం వాల్యూస్ అన్నీ ఎంటీ అయిపోయి మనకి ఆ లిస్ట్ ఏముంది, ఎంటీ లిస్ట్, రైట్. సో ఏ వాల్యూస్ లేవు, ఎందుకంటే మనం
క్లియర్ లిస్ట్ వాడాం కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేసేసాం. ఓకే. సో ఇక్కడ మెయిన్ మూడు థింగ్స్ ఏంటంటే, ఒక లిస్ట్ని ఎందుకు క్రియేట్ చేయాలి, లిస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలంటే, మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్తో వర్క్ చేసినప్పుడు లేదా నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో వర్క్ చేసినప్పుడు లిస్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అట్ ఏ టైం నెంబర్ ఆఫ్ వాల్యూస్ హోల్డింగ్ ఇన్ ద డేటా వేరియబుల్. సో అదే డేటా వేరియబుల్ తీసుకుంటే అది సింగిల్ వేరియబుల్ వరకే డేటాను లోడ్ చేయగలుగుతుంది. అదే ఎక్సెల్ రిలేటెడ్ ఆపరేషన్స్ చేసినప్పుడు మనకు వచ్చే డేటా అనేది టేబుల్లో ఉంటుంది. లేదు సమ్ టైమ్స్ మనకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ రిలేటెడ్ లేదంటే డిఫరెంట్ కేటగిరీ రిలేటెడ్ వాల్యూస్ వచ్చినప్పుడు మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి, సింగిల్ వాల్యూ రాదు. సో అలాంటి టైంలో ఈ లిస్ట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఆ లిస్ట్ క్రియేట్ చేయడం ఎలాగా, ఆ లిస్ట్లో ఒక్కొక్క ఐటెంని ఎలా యాడ్ చేయాలి, దానికి రిమూవ్ అంటే ఒక్కొక్క ఐటెంని రిమూవ్ చేయడానికి ఏ యాక్షన్ వాడాలి, అండ్ మొత్తం లిస్ట్ అనేది ఎంప్టీ చేయడానికి ఏది వాడతాం. సో క్రియేట్ చేయడానికి, లిస్ట్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ న్యూ లిస్ట్ అనేది వాడతాం. అండ్ ఏదైనా ఐటెంని దానికి యాడ్ చేయడానికి యాడ్ ఐటమ్ లిస్ట్ అనేది వాడతాం. అండ్ రిమూవ్ చేయడానికి ఒక్కొక్క ఐటెంని రిమూవ్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ అనే యాక్షన్ వాడతాం. అదే అట్ ఏ టైం మొత్తం అన్ని క్లియర్ చేయడానికి క్లియర్ లిస్ట్ అనేది వాడతాం. ఓకేనా. సో ఇలా ఈ ఇన్యాక్షన్స్ 1, 2, 3, 4 ఈ 4 యాక్షన్స్ యూజ్ చేసి మనం ఏంటంటే లిస్ట్లో ఒక ఐటెంని యాడ్ చేయడానికి కానీ, లేదంటే దాంట్లోంచి ఐటెం డిలీట్ చేయడానికి కానీ, లిస్ట్ మొత్తాన్ని ఎంప్టీ చేయడానికి కానీ ఈ 4 యాక్షన్స్ బాగా యూజ్ అవుతాయి. ఇన్ రియల్ టైమ్ సినారియోస్లో కూడా మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి, అట్ ఏ టైం మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఈ లిస్ట్ వేరియబుల్స్ యూజేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.